హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తాయి. ఎట్లున్నారు దోస్తులు? మంచిగున్నారా అందరూ? మేమైతే మంచిగున్నాం. మనం అందరం ముందు హ్యాపీగా హెల్దీగా ఉందాం. వర్షాకాలం మంచిగా కారం కారం వేడి వేడిగా తినండి దోస్తులు. మనం తినే ఆహారం పైన ఈగల్ని వాలనీయకండి. ఇప్పుడు టైఫాయిడ్లు బాగా వస్తాయి. అట్లనే దోమల్ని కుట్టించుకోకండి దోస్తులు. ముఖ్యంగా మధ్యాహ్నం డెంగ్యూలు మలేరియాలు రాకుండా ఉంటాయి. వాలౌట్లు వేసుకునే కంటే మచ్చర్దాన్లు వాడితేనే సేఫ్. ఇంకా ఏం ముచ్చట్లున్నాయి దోస్తులు? మరి ఏంటి దోస్తులు, మన వీడియోస్లో ఒక్క వీడియోకి కూడా 500 లైక్స్ లేవు. కనీసం 500 లైక్స్ వస్తేనే కదా దోస్తులు మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ ఉంటుంది. లైక్ చేయండి దోస్తులు. నేను కేవలం 500 లైక్సే టార్గెట్ ఇచ్చాను. మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్తో మీ ముందుకు వచ్చేసాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం పార్ట్ 32కి వచ్చేసాం. ఈ వీడియోలా ముచ్చటేంది మరి? మా తమ్ముడు వచ్చిండు కదా దోస్తులు. ఈవిడ ఎలా సతాయిస్తుందో చూడండి నన్ను మా తమ్ముడిని. తమ్ముడు వస్తే పెద్ద ప్రైమ్ మినిస్టర్ వచ్చినట్టు ఫీల్ కాబట్టే ఇది. ఆ తమ్ముడు నాకే గొప్ప. సరే, మరి ఈరోజు ఈ వీడియోలో ఏం జరగబోతోందో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. బర్త్డే విషెస్ మధ్యలో చెప్పుకుందాము. ఈ మా అత్త దయాన్ని పోగొట్టడానికి మా చిన్న అత్త అన్నది ఇంకా అత్తలేదు. ముసలి ముఖవి అసలు గట్లెట్లా వచ్చింది? గిన్నేళ్ళ సంది ఒక్కసారి కూడా రాలేదు. సడన్గా వచ్చి పాడైందంటే రాత్రి అయితే నాకు నిద్రనే పడతలేదు. ముసలిది ఏవట్టి ఇక కూడైతే పోతనే లేదు. చిన్నత్తకు అన్ని మాయలు మంత్రాలు మంచిగా తెలుసు. అలా బిడ్డలకు చెల్లెళ్ళకు ఏమన్నా అయితే అన్ని మంచిగా చేపిస్తుంది. నేను అడుగుతానేమో సప్పుడు చేస్తలేదు. హలో చిన్నత్త, ఏమైందే? ఇవాళ అత్త అంటివి పొద్దుగల సంద ఎదురుగుతానా, ఇంకా అచ్చులేదు పాడలేదు. ఏం వంట చేస్తాను? పెద్ద బిర్యానీ చేస్తానవేంది? నువ్వు చేసేది గదే పచ్చి పులుసు మా తెలుసు. దన వేసుకొని తిండా రాదా? ఏనాడు తర్వాత పోయి తిందుగుతి అరా. గిట్ ఫోన్ పెట్టేసినా లేదో గట్ వచ్చింది. ఏందే ఏమో బాగా ఇచ్చేస్తాన్నావు. నేను వచ్చేదాకా కూడా అవుతలేదా? అంటే వేసుకోన్నా అద్దా? మాసేసినావు తీవంట కూసో వచ్చి. నువ్వేమో మంచిగా పుట్టవాలుగా తింటావు, నేనేమో తినద్దా? అన్ని గంతుంటే భోజనానికి గీడికే రమ్మని పిలవాలే. ఒక్కనాడన్న భోజనానికి రమ్మని పిలిచినావా? భోజనానికి పిలుస్తిగా, అదొకటే తక్కువైంది. నాకు వండి పెట్టడానికే నా కోడలు సాగు సత్తాందంటే ఏడు సత్తాందంటే ఇంకా నీకు వండి పెడతావా? ఇక ఎందుకు వండి పెట్టదే? నీ కోడల సంగతి నాకు తెలియదా? మంచిగా కమ్మగా వండి నా కొద్దీ కుమ్మగా తినుకుంటా కూర్చుంటాన్నావు. అయ్యో పాపం పాడుగాను. వంట చేసుకుంటా అంటే దా 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 నచ్చేదాకా చంపక తింటివి. ఇంత కడుపులో పడితే చల్లబడుతుంది, తిన్నాక మెల్లగా సాయంత్రికి వస్తా అనుకున్నా. ఇడ నా పానం పోయేదాకా చూస్తావు కానీ నువ్వు మాత్రం మంచిగా తినుకుంటా వండాడా. ఏం పానం పోతుంది నీది? నీ పానం ఎందుకు పోతుంది? నాదే ముందుగాల పోతుంది. కూసో కూసో. అయ్యో కూసుండు కూడా కూసోబెట్టావు. ఇక భోజనానికి ఎట్లా విలువవు? నిలుసోనే మాట్లాడమంటానావేంది? అబ్బా ఏమోరుతావే, కూసో. మా కూసుంటా కూసోకేం చేస్తా? గింతంతా సాయ బొట్లన్నా పోతావా లేదా? ఇంటికి పోతే నీళ్ళన్నా పోయ్యది, దీనికి సాయబొట్టు పోయన్నట. ఏందేమో గడి తిరిగి గుసగుసాన పడుతుంది. ఏం లేదు, పెయ్యి ఇరుచుకుంటా అన్న ఈపు నొత్తాందని. అవునే, నీ అల్లుడు గటు బ్యాంకుకు పోయిందట కదా? బ్యాంకుకు పోయిందా? నీకెవరు చెప్పిండ్రే? అలా తాత గిట్ట పైసలు వచ్చినాయి ఏంది? అవునా, పైసలు తెచ్చుకోవడానికి పోయిందా? ఏమో మరి, మొన్న అలా తాత చచ్చిపోయిండు కదా, పైసలు గిట్ట వచ్చినాయేమో మరి. నీకోళ్ళు చెప్పిండ్రు? నాకేం తెలుసు? నువ్వేమన్నా చెప్తావా చేస్తావా? అందరు వాళ్ళు ఇల్లు మాట్లాడుకుంటే ఇంటి. నాకే తెలియదు, నీకేం చెప్తానే? నీకు తెలియదు, మీ అల్లుని సంగతి నీకు తెలియదు, ఊరోళ్ళందరికీ తెలుస్తుంది. ఇక మరి ఎవరు చెప్పిండ్రు? వాళ్ళ అత్తగారు వాళ్ళు గిట్ట ఎవరికన్నా చెప్పిండ్రు ఏంది మన ఊర్లో? అది సప్న అడుగుతా. సప్న, ఓ సప్న. ఏంటి మమ్మీ?
పోరి నల్లగా గట్టనే పాడైంది కదా. అదా మంచిగున్నావా పిల్ల? సారు మంచిగున్నాడా? మంచిగున్నాడా ఆంటీ? ఆంటీ ఏందే ఆంటీ, నానమ్మ అవుతుంది నీకు, నానమ్మ వరుస. నువ్వు వర్రకే, నువ్వు చిన్నత్త అని పిలిస్తే దాన్ని కూడా నానమ్మ అని పిలుమంటావా? అంటే కరెక్ట్ ఉన్నది. ఈ సారట ఎంతో బ్యాంకుకు పోయిండట కదనే, ఆ తాతయ్య గిట్ట పైసలు వచ్చినాయా? ఏం పైసలు? ఏంది మమ్మీ? నీకు కూడా తెలియదా పిల్ల? నా ముందట యాక్షన్ చేస్తానవా? ఏమంటున్నారా ఆంటీ? నాకేం అర్థమైతలేదు. చూసినావా అనే, నీకు నాకు తెలియదు కానీ ఊరంతా ప్రచారం అవుతుంది. మీ సారట బ్యాంకుకు పోయిండట. మొన్న మీ తాత చచ్చిపోయింది కదా, గదే మీ మామ వాళ్ళ బాపు. కానీ గిట్ట పైసలు వచ్చినాయేమో, మనకి ఎవ్వరు చెప్తలేరు. చూసినావా? నేను చెప్తానే తెలియబట్టే నీకు ముచ్చట. గిట్లాంటి ముచ్చట్లు ఎవరన్నా చెప్తారా? చూసినావా, నన్ను ఒక్క పూట భోజనానికి విలువవు కానీ నీకు ఎంత సాయం చేయబడితే నేను. ఒకసారి సురేష్కి ఫోన్ చేసి అడిగే. సురేష్ ఇక్కడెక్కడ ఉన్నాడు మమ్మీ? అయ్యో మరి ఇంకెవరికన్నా ఫోన్ చేసి అడుగు, ఎప్పుడు పోయిండో ఎప్పుడు తెచ్చిండో పైసలు. మీ అత్త అన్ని ఖాళీ ఎత్తది. ఏమైందత్తమ్మా, అందరు ఎందుకు టెన్షన్లు పడుతున్నారు? ఓ పిల్ల, నాకు ఇంత సాయ పెట్టుకరావే. మీ అత్త కూసున్న కాడికి వెళ్ళి కదులుతలేదు. అన్నీ ఎట్లాంటి విషయాలు చెప్తానా నేను, సీక్రెట్ ఉన్న విషయాలు చెప్పబడితే. తెస్తా పెద్దమ్మ. ఏమో వాంటి అంటది, ఇదేమో పెద్దమ్మ అంటది. దానికి నానమ్మ అవుతుంది, నీకు అమ్మమ్మ అవుతుంది. దీన్ని నువ్వు పెద్దమ్మ అంటే నేనేమైతేనే నీకు? ఇప్పుడు నిన్ను వరుసలు ఎవ్వడు అడుగుతలేడు, పెద్దమ్మ అని విలువమని నేనే చెప్పిన. అది నా ఇంట్లోండి నిన్ను పెద్దమ్మ అని నువ్వు చెప్పినట్టు ఇంటే దాన్ని ఉంచుతానా ఇంట్లో నేను? ఇంకేం చేస్తావే పందిదానా? ఇదేమన్నా నీదేనా ఇల్లు? నా మొగుంది కాదా, నేను ఇంటి కోడల్ని కాదా? నోరిప్పుతాయాలు, నా ఇల్లు నా ఇల్లు, నువ్వేవతివి, నేను ఇంట్లో నుంచి బయట గంటతా, ఇదే పాట. ఈ పిల్లకు తెలుసు కావచ్చు. అవు పిల్ల, నీకు తెలుసా ఈ విషయం? ఏ విషయం? ఏ విషయం అమ్మమ్మ? అయితే మార్చితివా మాట? మీ అత్తను చూస్తే గంత భయం ఎందుకే నీకు? కోడలు నాకు భయపడనే భయపడది. ఏమనుకుంటాను? దేనికన్నా వాల్వు ఉంటేనే భయపడతారు. వాల్వు అట వాల్వు? నీకు వాల్వు ఉన్నది, ఇక మాకే లేదు వాల్వు. గిల్లా మీ ఆడబిడ్డ సప్న భర్త బ్యాంకుకు పోయిండట కదా, నీకు తెలుసా? ఊరంతా కూడా కూస్తుంది. నీకెవరు చెప్పిండ్రు? ఎప్పుడు చెప్పిండ్రు? ఎప్పుడు పోయిండట? అయ్యో, నిన్ననే పోయిండట. నాకు నిన్ననే తెలిసింది సాయంత్రం. ఆయన పోయింది బ్యాంకుకి కాదు, పోస్ట్ ఆఫీస్కి కాదు, బ్యాంకాక్కి పోయిండు. బ్యాంకాక్ అంటే అది వేరే ఊరు. ఇది మన దేశం కాదు, మన ముచ్చట కాదు. అవునా? అందరూ బ్యాంకుకు పోయిండు అంటే నేను ఒక పైసల బ్యాంకు అని నేను అనుకుంటే. మమ్మీ ఏంది నువ్వు? నేను కొంచెం అయితే మా అత్తమ్మకు ఫోన్ చేసి అడిగేదాన్ని. ఈ తల్లి బిడ్డలకు ఏడవుతుంది, బ్యాంకు పైసలు అనగానే ఎగబడతారు. ఇంకా నయం, నీ అత్తకో మామకో వేసుంటే నీ మూతి పనులు రాలగొట్టేటోళ్ళు. అయినా బ్యాంకుకు పోతే గంత ఆశ్చర్యపడు ఎందుకు అత్తమ్మా? అందరూ పోతారు వస్తారు బ్యాంకుకు. అరే మొన్న అలా తాత చచ్చిపోయిండు, ఇక పైసలు గిట్ట ఈ పిల్లగానికి ఇచ్చిండ్రేమో అని అనుకున్నా. ఇస్తారు, నీకు కూడా ఇన్ని పైసలు వారెత్తారు పో. ఏం చేసినత్త, నేను నిన్ను రమ్మన్నది ఎందుకు? నువ్వు ఏం ముచ్చట మోసుకొత్తివి? బ్యాంకాక్ అంటే బ్యాంక్ అనుకోబడుతుంది. అగోని కోడలేమో బ్యాంకాక్ అంటది, నువ్వేమో బాంకాక అంటావు. ఏది కరెక్టు ఏది తప్పు? ఇప్పుడు గీ ముచ్చట నేను పోయి నలుగురికి చెప్పన్నా అద్దా? ముచ్చట పాడగాను చెప్తే ఏమవుతుంది నీకు? అందరికి చెప్తే అవు మరి. ఇప్పుడు అందరూ బ్యాంకుకు పోయి పైసలు తెచ్చుకున్నాడు అనుకుంటాండ్రు. బ్యాంకు కాదు బాంకాకు పోయిండని చెప్పన్నా అద్దా? నువ్వద్దే చెప్పు. వాళ్ళందరూ నా బిడ్డ మీద ఎడతారు. ఇప్పుడు పెట్టన్నా అత్తమ్మ చాయ్? నాకద్దు, ఎవరికద్దు. అయ్యో నీ పాపం పాడుగాను, నాకు పెట్టుమంటి కదనే. పెట్టుకరా ఇద్దరికి. నన్ను తాగుతావే? కాఫీ పెట్టువది నాకు కావాలంటే, టీ వద్దు. సరే కావాలంటే కాఫీ పెట్టానట దీనికి. నేనేమన్నా టైంపాస్కి పెడతానా? అదే మీ తమ్ముడు ఎప్పుడు పోతాడటనే? సరే మొక్కదానా, వచ్చిందే ఇప్పుడు, ఎప్పుడు పోతాడని అడుగుతాను. చూసిండ్రా? వాళ్ళు వచ్చిండ్రు, రాని వాళ్ళ తమ్ముడు వచ్చిండా గబ్బాక్క పిల్లగాడు. అయ్యో, ఏ హాస్టల్ వేసిండ్రో ఏం చేసిండ్రో, ఇంకా తిండి లేక ఇంకా పుల్ల లెక్క అయిండు పోరడు. పుల్ల లెక్క ఉంటే ఏంది, గట్టిగా ఉండాలి. నేను లేనా? ఏం చదువుతాండి ఇప్పుడు? ఉద్యోగం వచ్చిందా నీ తమ్మునికి? ఇంకా కొన్ని నెలలు అయితే వస్తుంది అమ్మమ్మ. మంచిదే,
ఉద్యోగం వచ్చినాక మనిషికి ఒక సీట్ డబ్బా తేవాలి. నాకోటి తెచ్చి మీ అత్త తీసుకోకముందే. సరే అమ్మమ్మ, తీసుకొచ్చిట్ట తీయండి మీకు డబ్బా. మీ ఆశీర్వచనాలు కూడా తీసుకోమంట తమ్ముని. ఇలా ఎంత మంచి పిల్లని కోడలు. అయ్యో నీకో సీట్ డబ్బా పట్టుకొత్తా అంటే నీకు మంచిదైనా అది. అవు మరి, నువ్వేమో పిల్లికి బిచ్చమయ్యవు, గదేమో ఎంత మంచిది రాని. మంచిదే మంచిదే, కోడలు కూడా నాకు మస్తు మంచిగా అనిపిస్తుంది. నా కోడలేం మంచిదే, నీ కోడలే మంచిది. నీకు నా కోడలు మంచిగా అనిపిస్తుంది, నాకు నీ కోడలు అంటే మంచిగా అనిపిస్తుంది. మంచిగా అయిందా ఇప్పుడు? ఇట్లా అంటాంది బర్రె ముఖది. నా కోడలేమో మంచిదట. ఏమేమి ముచ్చట్లు పెడతారో రోజు ఇద్దరు కలిసి. నా కోడలు దానికి కూడా ఈ బర్రెదంటే బాగా ఇష్టం. ఏమైనా అచ్చి ముచ్చట్లు పెడుతుంది దీంతో. నేను ఇక పోతాన్నా. అయ్యో సాయిదాయి పోతా అంటే అని ఇప్పుడే మా కూసుంటా. నువ్వు మెంటలు పిచ్చి కుక్క గరిచినట్టు ఒరితే అవన్నీ వినుకుంటా ఇడ కూసోని పిసలేపుకుంటా నేను. ఇక నాకు కూడుకు గతి లేదని నీ కొంపకొచ్చిన. నాకు సాయ బొట్టుకు దిక్కులేదు ఇక ఇంట్లో. ఇక నీ ఇంట్లో సాయ తాగడానికే వచ్చిన. మంచిగైంది మంచిగైంది, అది నా చిన్నమ్మ బిడ్డ కాదు. మంచిగైంది, నా నోట్ల నుంచి వచ్చే మాటలు దాని నోట్ల నుంచి వస్తాయి. ఎందుకే గట్లా అంటావు? ఇక నువ్వు అత్తవైతివి, నేను కోడల్ని అయితిని. పడతాయి ఇక నువ్వు ఏదంటే గది. లేకపోతే అత్తనైతే నీ అత్తను చూసినట్టు నన్ను చూస్తావు. నేను మస్తు రంకులు దాన్ని, చిన్నదాన్ని మీ అత్త కంటే. నీకన్నా 2-3 ఏండ్లు పెద్ద అయితే నువ్వు అత్త అని విలువబడుతీవి. నేను కొట్లాడినా అంటే నా ముందట ఎవ్వరు గెలవరు. మూతి పళ్ళు రాలగొట్టే నువ్వు. రాణిని మస్తు గోస పెడతాంది బర్రెది. అవునే, ఏందో మాటలు వినబడతాన్నాయి నీ ఇంట్లో. ఏం మాటలు వినబడతాయి? ఏందో ఎవరో నన్ను పిలిచినట్టు అనిపిస్తాందే. మా అక్క గిట్టనా ఏంది? ఏ ఊకో, మీ అక్క చచ్చిపోయి గన్నేళ్ళు అవుతుంది. మీ అక్కకి ఇప్పుడు వచ్చి మాట్లాడుతుందా నిన్ను? గదే మరి, నాకు కూడా గట్లనే వినబడతాయి అన్నీ. మా అత్త గిట్ట దయ్యం వచ్చాయి నన్ను పట్టుకున్నదేమో అని భయం అవుతుంది. మొన్న కళ వచ్చిందంటే కానీ ఏమన్నా వేసి పెట్టి ఫోటో ముందట ఇంత మొక్కుకోకపోయినావు. అంత అద్దినానికి నన్ను విలువకపోతివి. ఏం చెత్తిగా రేపు పోయి ఇంత ఫోటో ముందట అన్నీ వేసి మొక్కుకుంటా. నీకు పైసా పోతే పానం పోతుంది అన్నట్టు చేస్తావాయే. ఏ ఊకోతి, మళ్ళీ వచ్చే ఏడాది పిలుస్తా గాని ఇంకా దయ్యాలు భూతాలు ఉన్నాయంటవా అని. గణవార్తలేనా వెగ్గింత మంచిగా దయ్యాలు భూతాలు ఉన్నాయని అడగబడితే అందరినీ. ఇగో మీ చిన్న చెల్లెకి చెప్పన్నా, దూరం పోతావా సప్పుడేక? నువ్వు చెప్పుకుంటే నీకేనొస్తుంది కానీ నాకేం నొస్తుంది? ఈ దయ్యాల కొంప అని ఎవ్వరు రారు నీ ఇంటికి. నాకు ఏమి నవడతలేవు కానీ కలలా కనబడ్డది ఒకసారి. నాకు అది ఊక అదే ఆలాపనైతుంది. ఎన్నడన్నా మంచిగా అరుచుకుంటానేమో మంచిగా ఉంటుండే. దాన్ని ఎన్నడన్నా దేకినవా నువ్వు? సరే తీయు, గా అమావాస్య రోజు ఆదివారం తాయిత్తు కట్టుకోమంటివి కదనే నువ్వే. తాయిత్తు కడతావే తాయిత్తు? అవ్వా నా జుట్టు పాడైతుంది. జుట్టుకేం పుట్టింది? శిఖ మంచిగానే ముడుతివి కదా బర్రెకి బర్రె. నీ లెక్కనే ఉన్నది నీ బర్రె శిఖ. అయ్యో నా మెడలు పోతానయ్యో. మెడలు పోతాన్నయ్యా? నేను సాయ తాగుతా అని ఇవన్నీ యాక్షన్లు చేస్తున్నావు కదా నీ ఇంట్లో. అయ్యో కాదే చిన్నత్త, ఏమైందో ఏమో మెడలు మస్తు నొత్తానయ్యే. చెయ్యి యాక్షన్లు చేయి. నువ్వెన్ని చేసినా నేను ఇవాళ నీ ఇంట్లో సాయ తాగంది బయట అడుగు పెట్టా. సాయ పాడగాను, నన్ను కొంచెం ముందరికి గుంజే. అవ్వో నేనేడ గుంజుతా నిన్ను? నీ అవతారం చూసుకో, నా అవతారం చూసుకో. నా చేతులు ఆయన పుటుక్క నిరుగుతాయి నిన్ను గుంజుతే. బా ఎట్లా నొత్తానే మెడలు. మొగుడు గిట్ట అని మెడలు వంచిండి ఏంది? వంచుతాడు, దాంతో ధైర్యం ఏ నుంచి వస్తుంది నేనుండంగా. అవు గాని నువ్వు అద్దే గాని నువ్వు అన్నీ ఎట్లా ఏన్నావు అట్లా చేస్తాన్నావు, గజ గజ వణికిస్తాన్నావు. నా మాటలన్నీ దీని నోట్లోకి వెళ్ళి వెళ్తాయి. మంచిగా ఏందే బర్రెముఖగాన. ఏం అత్తలో ఏమో అత్తలు పాడుగాను. ఏం బాగుతాన్నవే? మరి అత్తలందరూ గిట్ల టార్చర్ చేసుడే ఉన్నది. నువ్వైతే అస్సలు టార్చర్ చేయవే. నీ కోడల్ని మంచిగా చూసుకుంటాన్నావు కదనే. ఏమైతుంది? ఏడుపత్తాందా?
ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న సూర్యకి ఇంకా దుర్గా పల్లవికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే సారికాకి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. మీరు ఇలాంటి బర్త్డేస్ హ్యాపీగా ఎన్నో సంవత్సరాలు జరుపుకోవాలని అవిక వైన్స్ కోరుకుంటోంది. చూసినావా రాము, సరితక్క నీకోసం ప్రొద్దు నుంచి చూస్తుంది. రాము, ఎన్ని రోజులకి వచ్చినావు? మంచిగున్నావానే సరితక్క? మంచిగున్నారా? అక్కడికి పోయిన కాడ నుంచి ఫోన్ లేదు, ఏం లేదు. అక్కకైతే చేస్తావు కదా ఫోను, నాకైతే చెయ్యవు. ఎందుకే అక్క? నువ్వు అక్కవే, అది అక్కనే నాకు. దానికే అసలు చేసుడే లేదు ఫోన్ అడుగు కావాలంటే. అవునే, ఏందో ప్రాజెక్ట్ వర్క్ అట, నాకు కూడా వేసుడే లేదు ఫోను. బాగానే చెప్పినావు తీగ, నీకంటే చేస్తాడు అక్కవు కాబట్టి. నేను వానికి అక్కనైతే కదా, సొంత అక్కనే మన్నానా? ఏ అక్క గట్లా అనకే, నేను ఫీల్ అవుతా మళ్ళా. ఏ వట్టి జోగ్గా అన్నారా? పా ఇంటికి పోదాంపా. కూసోరా ఆడా, కొత్త కొత్త చేయబడుతుంది. బావలేడా అక్క? ఎటు పోయిండని చూస్తున్నా. డ్యూటీకి పోయిండ్రా, సాయంత్రం వస్తాడు. కూసోవే నువ్వు కూడా పోతావేం తాయింటా? పోయి మీ అత్తకు చాకరీ చేస్తావా? ఏ తమ్ముడు గీడుండగా నేనెందుకు పోతానే? చేసి వచ్చిన వంట వాళ్ళకు మరి కూసుంటే కాదే ఇక. మీ అక్కకు ఎప్పుడు గదే రందిరా. మీ బావ గురించి అన్న గంతగానం పట్టించుకోదు కానీ ఎప్పుడు చూడు అత్త ఆడిబిడ్డ గిదే పాట దానికి. చూసినవా రాళ్ళను మాట్లాడిచ్చినవా? ఏమంటాండ్రు? ఏమంటారే, ఎప్పట్లెక్కనే దాన్ని సూటిపోటి మాటలు అనుడు. నేను వచ్చిన కదా ఇక నన్ను కూడా అంటారు. అలా పనే గదిరా, నువ్వైతే వాళ్ళని పట్టించుకోకు. నేనైతేనా మూతి పనులు రాలగొట్టి ఇడిచిపెడదు. ఇగో ఈ పిసదైతే ఏమనగలను. వాళ్ళు ఏదంటే గది వాడుకుంటా కూర్చుంటుంది. ఎట్లనో ఏమో పాపం దాని బతుకు. నాకైతే ఇష్టమే లేదు ఈ సంబంధం. బావనైతే ఇప్పుడు మంచిగానే చూసుకుంటా అంటుంది. మస్తు చూసుకుంటాడు. అన్ని నాటకాలు. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లె, ఆడు ముగ్గురు సేమ్. చెప్పినా కదా నేను ఎప్పుడో మారిండని. చెప్పినావు మారిండు కరెక్టే. మస్తు మంచోడు నీ మొగుడిగా. నీ అత్త నీ ఆడబిడ్డ ఇంకా మంచోళ్ళు, కెవ్వు కేకలు. దాని సుత్తి మోకది గట్లనే ఉంటుంది కానీ అవురా, నువ్వేం భయపడకు దాని గురించి. నేనున్నా కదా గిడ. ఏమన్నా అంటే నేను పోనా? దాన్ని చూసుకోనా? అవునే, మీరిద్దరూ చిన్నప్పటి నుంచి మంచిగా కలిసి ఉన్నారు. నువ్వు మంచిదానికి తోడుగా ఈడిదాకా వచ్చినావు. నువ్వైతేనే కరెక్టే దానికి. ఇద్దరేరా మీరు? చిన్నప్పటి సంది నేను చూస్తలేనా? అది గంతే, నువ్వు గంతే. పెద్దక్క గిట్లనే ఉంటుంది దీని లెక్కనే. కానీ దాని గంత సతాయించుకోరు. అవురా, మరి ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిందా? దానికి జాబ్ వచ్చిందే సరిత. అవురా, చెప్తలేవేంద్రా? ముందే చెప్తే ఇంత గులాబ్ జాములు అన్న వేసి పెడదు కదా. నేనే పట్టుక తాగే మళ్ళీ వచ్చినాక జీతం. నా ఫస్ట్ జీతంతో మీ ఇద్దరికి సేమ్ వాచులు కొనిస్తా. సరే తీరా, ఫస్ట్ జీతంతో అక్కలకు కొనిస్తాను. సంతోషం రా, మంచిగా చల్లగా బతుకు గిట్లనే. వాడిని చూడే, తిట్టు కొంచెం, చక్కగా తింటేనే లేడు. ఎంత బక్కగా అయిండు చూడు. రేపు ఉద్యోగం ఎట్లా చేస్తాడో ఏమో. అవురా, ఏమైందిరా? తింటలేవా? మంచిగా తినుకుంటా బండలెక్కుంటానే ఏదైనా తట్టుకుంటాను చెప్తానా. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఇప్పుడు నీకేంది ఇప్పుడే స్టార్ట్ అవుతానే. ఇక మంచిగా తినుకుంటా బండలెక్క ఫస్ట్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటేనే మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతాం. తింటానే, మంచిగానే తింటా. ఏం తింటావురా? అందరు ఎట్లా అంటారు చూడు, మా అత్తమ్మ వాళ్ళు కూడా. ఓయ్య వాళ్ళకు బాగా రంది పట్టుకొని నీ తమ్ముడిని అంటాను అనుకుంటానా? అవే దెప్పి పొడతారు. ఎట్లున్నా దెప్పి పొడతారు వాళ్ళు. దానికోసం హ్యాండ్ బ్యాగ్ తెచ్చిండే మంచిది. పాపం దానికి హ్యాండ్ బ్యాగ్ లేదు. అందరు సిటీలో హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని తిరుగుతాండ్రని దానికి ఒకటి తెచ్చిండే. కథం అలా వదిలే చూసింది, నాకు కావాలంటదే. కావాలంటే ఎవడిస్తాడు? అస్సలు ఇయ్యకే, లోపల దాచిపెట్టుకో బీరువలా. తీసుకున్నదే ఆల్రెడీ. తూని పిస పాడగాను. తమ్ముడు నీకోసం హ్యాండ్ బ్యాగ్ తెస్తే గది కూడా గదానికి ఇచ్చుడు అవసరమా? నీకు తెలివే లేదేమే, నీ తెలివి పాడగాను. వీడికన్నా తెస్తే అయిపోగారా, నేను దాచిపెడదు. మెల్లగా ఎప్పుడన్నా అది పోయినప్పుడు తీద్దు. నాకు గంత ఐడియా రానే లేదే, అదొకటే చేతిలో పట్టుకొని వచ్చిన. మళ్ళీ ఎప్పుడు వచ్చినా నాకు ఫస్ట్ ఫోన్ చెయ్యు. ఫోన్ చేసి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో చక్కగా ఈడికేరా. నేను ఇక్కడ బీరువల దాచి పెడతా. అలా ఆడబిడ్డ పోయినాక ఇస్తా దానికి. మంచి హ్యాండ్ బ్యాగ్ అక్క, తీసేసుకున్నారు. నాకు మనసున పడతానే లేదు. ఈ పిసదానికి తెలివి ఉండాలి కదా. ఎటన్నా బయటకు పోతే హ్యాండ్ బ్యాగ్ లేకుండానే పోతుంది. అదేమో మంచిగా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంది. తమ్ముడు తెచ్చిండు, మంచిగా దాచిపెట్టుకోవాలని ఉండాలి కదా. నేను ఇయ్య అంటే ఏమో దన్న ఇయ్యన్నా అలా అడగంగానే నీకు తర్వాత కొనుకొస్తాడు. ఇప్పుడు వదినకు నచ్చిందట ఇయ్యో అని అడిగిండ్రే. ఏం చేయాలి? ఏం చేయకు ముద్దపప్పు కూసున్నట్టు కూసో. ఏం తిన్నావురా?
అది తిండన్న పెట్టిందా లేదా మీ అక్క? అత్తకు ఆడబిడ్డకు భయపడుకుంటా రాజుతోటి బిర్యానీ తెప్పించిందే, సాటుకు దాచిపెట్టి పెట్టిన. సాటుకే పెట్టానే, సప్పుడు లేకుండా వాసన రాకుండా తినమని చెప్పకపోయినావు తమ్మునికి. నీ భయం పాడగాను. ఎట్లనో ఏమో అక్క పరిస్థితి. నువ్వు మీ అక్క గురించి ఏం భయపడకు. అది ఎప్పుడు చస్తుందో నేను కూడా అప్పుడే చస్తా. ఉన్నాను రోజులు దాన్ని నేను చూసుకుంటా. వింటానావా? నువ్వు మంచిగా నీ ఉద్యోగం ఏందో నీ కథ ఏందో అవి చూసుకో. సరే అక్క. బర్రెది గట్ల చేసిందా? నీ హ్యాండ్ బ్యాగ్ కొట్టేసిందా రాని? దానికేడ పని లేదు, దాని బిడ్డకేడ పని లేదు. చెప్తా వాళ్ళ సంగతి. నీ హ్యాండ్ బ్యాగ్ నీకు ఇచ్చే పూచి నాది. అయినా పావే, నేను అడుగుతా పా నీ హ్యాండ్ బ్యాగ్ ఎట్లనే వేసి నేను నీకు ఇప్పిస్తా పానాడు. ఫోన్ తీయే, ఇచ్చినాక మళ్ళా తిరిగి తీసుకున్నాడు ఎందుకు చెప్పు? ఎందుకు చెప్పు? గట్లనే అనుకుంటా కూసో. నీ రోగం పాడగాను. అట్లనే అన్నీ అడుగుతా ఉంటుంది. ఇక ఏదంటే అది ఇచ్చేస్తావా? ఒక్కటి అలవాటు అయిందంటే కథమిగా. ఇప్పటికన్నా ఆపిగా మానుకో. అడు ఆ ముసలిది ఎట్లా నేను చూస్తా పానాడు. రానికి మంచి దోస్తు దొరికింది. సరిత ఉన్నది కాబట్టి ఆ మాత్రం ధైర్యం ఉన్నది దానికి. అది కూడా లేకపోతే పాపం ఎట్లుంటుండేనో ఏమో. రాని భయపడకు రాని, నేను చూసుకుంటాను. నేను పోతా అక్క, మళ్ళీ చీకటి అవుతుంది. ఇప్పుడే పోతా అంటానవేంద్ర? మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమో. ఆయనతో రాత్రికి ఈయన వండుకొని రేపు ప్రొద్దున లేచిపో కదా. అమ్మో వాళ్ళ అత్త ఊకుంటుందా అక్క? బాగా వచ్చినాక కలిసిపోతా. వాళ్ళ ఆడబిడ్డ కూడా ఉన్నది, మంచిగా ఉండదు ఇప్పుడు ఉంటే. వాళ్ళ అద్దంటే ఏంద్రా? ఈడుండు మన ఇంట్లో. బావను రాంగా నీకు ఇష్టమని మిరపకాయ బజ్జీలు తెమ్మన్నా. ఇద్దరు ఇంత అమాయకులు ఏందో ఏమో. పాప మీ పిల్లగాడు కూడా ఇంత అమాయకుడు ఉన్నాడు. తినే పోతా గాని నేనైతే ఉండనే రాత్రికి పోతేగా. సరే తీ, నీ ఇష్టం ఇక. మా బర్రెదానికి మిరపకాయ బజ్జీల వాసన ఆడదాకా వస్తుంది. అది కూడా పసిగడుతుంది. వచ్చిండ్రా దోస్తు ఇంటికాడ నుంచి? ఏం గోలిచ్చి పెట్టింది నీ దోస్తు? సరితను వట్టి అంచనా అయ్యకే నిన్ను కూడా గోలిచ్చి పెడుతుంది. పోయిరాపో ఒకసారి. నువ్వెందుకు వచ్చినావు మళ్ళా? ఎవరితో మాట్లాడుతుంది మీ అత్త? ఏమో పోవే నువ్వు ఇంటికో. నేను ఓను. నీ హ్యాండ్ బ్యాగ్ నీకు ఇప్పించేదాకా నేను ఓని నుంచి. ఎందుకే వట్టి గొడవలైతే పో. ఎవరితో మాట్లాడుతానో మనసు అత్త? నీకెందుకే? మళ్ళీ ఎందుకు వచ్చినావు గిడికి? ఏమేం గోలిచ్చి పెట్టినావు నీ తమ్మునికి? తమ్ముడు గాని తమ్మునికి. మరి నువ్వు అత్త గాని అత్తవు, నువ్వేం గోలిచ్చి పెడతీవి? నేనెందుకు గోలిస్తా? ఉన్నది కదా అక్క చెక్క, అదే గోలిచ్చుకొని పెట్టుకున్నది. ఏం పెట్టుకున్నదో ఏమో. సలి సప్పులు లేకుండా మింగుతారు అత్తరు బయటకు. ఏంది అక్క? నువ్వు ఆమె మాటలు ఏం పట్టించుకోకరా, ఆమె గట్లనే మాట్లాడుతుంది. అవురా రాము, మీ అక్కకు ఏందో హ్యాండ్ బ్యాగ్ తెస్తానా అని చెప్తేవేరా మొన్న ఫోన్లో. గది చూడడానికే వచ్చిన. తేలేవా? అంటే అది అక్క. ఏదిరా తొందర రేపో చూసిపోతా. నీకెందుకే? నీకు తెచ్చిండా ఏమన్నా? నీకు తెచ్చినప్పుడు చూసావు పో. ఓ బర్రదానా, దాని హ్యాండ్ బ్యాగ్ దానికి ఇవ్వకపోయినావనుకో నీ పీక విసికెత్తా. అది నా దగ్గర లేదు, నీ మనవరాల దగ్గర ఉన్నది. నన్ను అంటావేంది? సరే మరి మనవరాలు పీక విసికెత్తా. పోతానా? ఆగు చెప్పేదాకా వినవా? మొత్తం చెప్తా ఆగు. ఏం చెప్తావే బర్రే? అయినా గా హ్యాండ్ బ్యాగ్ నాకెందుకు? గది దేనికో ఫ్రీ వచ్చిందట. అది 100 రూపాయలు కూడా ఉండదు. నేను మంచి కాస్ట్లీ తెత్తనే తీసుకుంటా. ఇది ఫ్రీ వచ్చిందా? ఫ్రీ వచ్చింది తెచ్చినావు పిల్లగా మీ అక్కకు? అంటే అది నేను ఒకటి కాలేజ్ బ్యాగ్ కొనుక్కున్నత్తమ్మా, దానికి ఫ్రీ వచ్చింది. గట్లాంటి బ్యాగ్ వేసుకొని బయటకు పోతే చూస్తే ఎవరన్నా నా ఇజ్జత్ పోతుంది. గట్లాంటి అస్సలు వేసుకోను. చూద్దామని వచ్చిన అదేం బ్యాగో. నాకు కూడా గదే అనుకున్నా. అది చూస్తేనే ఎట్లో కనబడ్డదంతా. గది గడెన్నో పెట్టినా. ఎడబెట్టిండ్రు? అందరు పోయి తీసుకురాపోవే రాని, చూసిపోతా. మళ్ళా మా సారు తిడతాడు లేట్ అయితే. గంట ఆపత ఎందుకే? సుత్తా అనబడితివి పో, మళ్ళా మీ సారు తిడతాడు. పోయి తెచ్చుకోనా? ఏడుందో సప్న ఎట్రావే? ఏంది మమ్మీ? ఫ్రీ వచ్చిన హ్యాండ్ బ్యాగు నువ్వు పట్టుకపోయినవాట కదా, ఏడబెట్టినావు చూసిపోతా. ఏంది మమ్మీ, ఆమెకి ఎవరు చెప్పిండ్రు హ్యాండ్ బ్యాగ్ గురించి? గది బిత్రి హ్యాండ్ బ్యాగే. ఆడు బ్యాగ్ కొన్నాడట, ఆ బ్యాగ్కు ఫ్రీ వచ్చిందట. అది 100 రూపాయలు కూడా ఉండదట్నే. చీప్ బ్యాగ్ అది. బయట వేసుకుంటే మన ఇజ్జత్ పోతుంది. పోయి పట్టుకరాపో. గా బ్యాగా? అక్కడెక్కడో వారేసిన, అక్కడెక్కడో పడేసినావు కదా, పోయి తీసుకురాపో చూస్తా. అక్క ఇదే ఆ చీప్ బ్యాగు. గిదా ఎట్లా పాడైందే ఈ బ్యాగు? ఇంత చీపుది పట్టుకొచ్చినవేమ్రా? అది ఫ్రీగా వచ్చింది కదా అక్క. ఓ అంతి, దానికి వారే ఇక. దానికి ఏ బ్యాగ్ దిక్కులేదు కదా.
రానికి. థ్యాంక్ యూని. సరే సరే నేను పోయేస్తాను ఇక. మంచిగా చదువుకోరా, జాబ్ మంచిగా చేసుకో. అలా దానికి ఏమైనా ఇచ్చినాట నేను చంపేస్తా. నేను తీసుకుంటా అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నువ్వు సప్పుడు చేయలేవు వదిన. అంత చీప్ బ్యాగు ఎందుకు అని చెప్పినావా నాకు? చీప్ బ్యాగులు తీసుకొచ్చి నా మొహానికేసి పారేద్దాం అనుకున్నారు కదా మీరిద్దరు కలిసి. అయ్యో స్వప్న, నాకు అసలు తెలియదు ఆ బ్యాగ్ ఎట్లా వచ్చిందో. అంటే నేను అక్క కోసం అని తెచ్చినా కదా వదిన. వేస్ట్ మొఖాలు, చీప్ మొఖాలు. నీకు బల్బు బాగా వస్తుంది. అది దాని దోస్తున్నప్పుడేమో సప్పుడు వేయలేదు, నోట్లకెళ్ళి గూతెళ్ళలేదు. ఈ ఐదు ఏమన్నదని తెలిసి ఎట్లా వాగుతాందో చూడు ఇప్పుడు. ఎందుకే స్వప్న, 5,000 పెట్టి కొనిస్తా. చీపోళ్ళతోటి నీకెందుకు? ఇట్రా, అందరినీ ఇంటికి ఎందుకు రానిస్తావు మమ్మీ నువ్వు? ఓ బర్రదానా, అది ఇష్టం వచ్చినట్టు వాగుతాంది. నువ్వు నోరు ముయ్యు, దాని నోరు కూడా ముయించు, లేకపోతే రాత్రికి మీ సంగతి చెప్తా. ఏమైంది మమ్మీ నోరు తెరిచినావు? మంచిగా తిట్టినా కదా అలాను. అక్క నాకు అస్సలు ఊకోబుద్ధి అవుతలేదే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాండ్రు. నాకు అందుకే ఇక్కడికి రాబుద్ధి కాదే. నీకోసం వస్తా. అవన్నీ పట్టించుకోకురా, పోయిగా. నువ్వు పోయినాక సరితక్కకు ఫోన్ చేసి చెప్తావు ఇలా సంగతి. ఫీల్ కాకురాని, నేను పోతానా, మళ్ళా రేపు వస్తా. నువ్వేమన్నా అంటే అలా సంగతి చెప్తా నేను. పోయింది పోయింది ముసల్ది. ఎవరిని మమ్మీ నువ్వు అనేది? లతక్క ముసల్ది ఎందుకు అవుతుంది? నేను వాగు, ఇది జరుగు, గడ కూసో. అవును పిల్లగా, గా హైదరాబాద్ నుంచి రాగా వట్టిగానే ఊపుకుంటచ్చుడేంది? గిడ మంచం ఎక్కిపోవుడేంది? గా సీట్లో పనులో పట్టుకరావచ్చు కదా, గడ రకరకాల సీట్లు దొరుకుతాయి. అంటే టైం లేకుండా అత్తమ్మా, ఫాస్ట్గా వచ్చేసిన. నిన్న వర్షం పడ్డది కదా, నేనే తొందర రమ్మన్నా. కొంచెమన్నా సిగ్గుమానం ఉండాలి. మంచిగా ఇక్కడికి వచ్చి ఎక్కిపోతాన్నా, మరేమన్నా ఎద్దునా అని ఉండాలి. ఇట్లాంటి వాళ్ళకు సిగ్గుమానాలు ఎందుకుంటాయి మమ్మీ? వస్తారు, మేస్తారు, పోతారు. ఇంటిల్లి పాది మన ఇంట్లోనే పడి తినిపోతాండ్రు. నేను మా అక్కని చూసి పోదామని వచ్చిన, తినడానికి రాలే నేను. పెద్ద చిన్న లేదా? మాటకు మాట జవాబిస్తున్నావు. వాళ్ళకు మర్యాదలు కథలు ఏం తెలుస్తాయే? అత్తగారిల్లంటే ఏందో జోకులైతాన్నాయి. ఎట్లా చూసుకోవాలి ఆడపడుచును అత్తగారిని? అక్క నువ్వేం భయపడకే, నేను సరితక్కకి చెప్తావు. నువ్వు ఫస్ట్ సారీ చెప్పి పోరా వాళ్ళకు. నేను వాళ్ళనేమన్నా అన్ననావే, నేను సారి ఎప్పుడేంది? అద్దురా, నీకు తెలియదు వాళ్ళ సంగతి. మళ్ళా బాగా వచ్చినాక చెప్తారు నీ గురించి, బ్యాడ్గా ప్రచారం చేస్తారు నీ గురించి. సారీ చెప్పు. సారీ అత్తమ్మా, నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించుండ్రి. నేను ఓతిగా. పోతే కానీ మళ్ళీ వచ్చేటప్పుడు వట్టిగా ఊపుకుంటా రాకు. అన్ని పట్టుకోనరా, సీట్లు గీట్లు. అర్థమవుతుందా? మర్యాద తెలియదు, మన్ను తెలియదు వీళ్ళకు. సరే అత్తమ్మా, తెస్తా. సారీ, తప్పైపోయింది. అదేంటే మమ్మీ, నాకు ఇస్తా అన్న హ్యాండ్ బ్యాగు ఫ్రీ వచ్చిందా? హ్యాండ్ బ్యాగు 5,000 పట్టుకురావాలి వదినకు. అర్థమవుతుందా? బిల్లు కూడా పట్టుకురా, చూస్తా నేను. 5,000కు తక్కువ ఉండద్దు, ఎక్కైనా మంచిదే. వీళ్ళేందే, నాకు జాబే రాలేదు, ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఏ నుంచి తేవాలే? 5,000 అంటాన్రు. నేను అందుకే ముందే చెప్పిన కదరా, వాళ్ళతోటి పెట్టుకోకు, ఇది ఇచ్చేసేయని. నీ అవ్వ, నేను ఇంకోసారి రానే రాను ఇంటికి. అక్క ఏడవకే, నువ్వేడిస్తే నాకేడుపు వస్తుంది. నేనే నిన్ను బలవంతంగా రమ్మంట కదరా, నిన్ను ఇట్లా తిట్లు తినిపిస్తున్నా నేనే. ఊకో అక్క, ఏడు పాపు. వస్తా, ఎవరికి నేనేం భయపడా. నిన్ను చూడ్డానికి ఖచ్చితంగా వస్తా నేను. ఇంత బాధ పెడుతుండ్రా అక్క నిన్ను? నన్ను వాళ్ళు బాధ పెట్టుడేందిరా? అప్పుడప్పుడు ఏడుపు వస్తుంది అంతే. అలా సంగతి ఎట్లా చెప్పానో నేను చెప్తా. అమ్మ నాన్నకి ఏం చెప్పానే? వాళ్ళకి ఏం చెప్పకరా, మంచిగా ఉంది అక్క, సంతోషంగా అని చెప్పు. వీళ్ళకు ఎట్లా చెయ్యనో అట్లా చెయ్యాలరా, నీకు తెలియదు వీళ్ళ సంగతి. అమ్మ నాన్నకు ఏం చెప్పకు, ఇక్కడ జరిగినాయి, వాళ్ళు బాధపడతారు, సరేనా? సరే అక్క, ఇంకోసారి వచ్చినప్పుడు ఇది లేనప్పుడు వస్తా, మీ ఆడబిడ్డ లేనప్పుడు. ఉంటే మీ అత్త ఇంకెక్కువ చేస్తుంది. అంతేరా, అది లేనప్పుడు ఫోన్ చేస్తారా నువ్వు. సంతోషంగా నవ్వుకుంటూ పోరా, నాకు హ్యాండ్ బ్యాగ్ మస్తు నచ్చింది. నువ్వు మంచిగా సంతోషంగా నవ్వుకుంటుంటే నేను కూడా సంతోషంగా ఉంటా అక్క. బాయ్ మరి. బాయ్. నా గురించి అస్సలు రంది పెట్టుకోకు, అలా నువ్వు ఎట్లా చేయన్నో అట్లా చేస్తా నేను. సరే అక్క, బాయ్. బాయ్ అక్క. బాయ్ రా తమ్ముడు. పంది మొక్కదానా,
పట్టిగా నా తమ్ముడిని ఏడిపించి పంపించిండ్రు కదనే, మీ సంగతి చెప్తా ఆగుండ్రి. ఇంకోసారి నా తమ్ముడు వచ్చినప్పుడు ఎట్లా చేస్తా అంటే అట్లా చేస్తా ఆగుండ్రి. మస్తు సంబరపడ్డావు సాల్తీ గాని వంట అయిందా? అలా డిన్నర్ లేటే అయ్యేటట్టుంది మమ్మీ, నాకేమో ఆకలి అవుతుంది. పంది మొకాలారా, పందులు లెక్క తింటారు నా చేతిలో నన్ను ఏడిపిస్తారా? అవి మీకు ఆగుండ్రి, ఇంత విషం పెట్టి చంపేస్తాం మిమ్మల్ని వంటలా. చూసినా మమ్మీ, అడిగితే అటు తిరుగుతుంది, మాట్లాడతాననలేదు. ఈ బొందలే మీరు చేసిన ఘనకార్యాలకు మీతో మాట్లాడతారు. ఇంకా నేను ఇట్లానే లేట్ చేస్తా, సాగుండ్రి. ఎట్లుంది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, లేకపోతే రానికి సుక్కలు చూపెడతా. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ అండి, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వాళ్ళ మొహాలు వాళ్ళు అన్నది పట్టించుకోకండి, వాళ్ళకంత సీన్ లేదు.